అనగనగా ఒక ఊరిలో ఒక అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలి ఇవ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలి అనుకున్నారు. ముగ్గురు కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురు 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురుపడ్డాడు. వచ్చి, ఆచార్య, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణుడు ఇంకొంత దూరం ముందుకెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయం ఉన్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్క అంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన తాను నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడు ఆ దొంగ. ఇంతమంది చెబుతుంటే ఇది మేక కాదు, కుక్కే అయి ఉంటుంది అనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీశాడు. ఇక ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను తమ సొంతం చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.